రెండేళ్లు బేరీజ్ వేసుకోమన్నారు కదా. ఈ రెండేళ్లల్లా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఏ సభ కానీ ఏ కార్యక్రమం కానీ ఎడన కానీ బీఆర్ఎస్ తలుచుకుంది ఒకటి ఉంటుంది చూపెట్టి. బీఆర్ఎస్ పేరు తీయండి, కేసీఆర్ పేరు తీయకుండా మీరు సొంతంగా ఒక సభే కావచ్చు, ఒక కార్యక్రమం కావచ్చు, ఒక ఓపెనింగే కావచ్చు, ఈ మా ప్రభుత్వం చేస్తుంది అని బీఆర్ఎస్ తలుచుకోనిది ఏదన్నా ఉంటే మీరే చెప్పురు దయచేసి. ఏం బేరీజ్ చేసుకోవాలి? వాళ్ళు 10 ఏళ్ళు చేసిన అవినీతిని ఒక్క అవినీతి కూడా బయటికి తీయలేకుండా వాళ్ళతో చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి బేరీజ్ చేసుకోవాలన్నా? వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు అప్రూవ్ చేసిరు అన్నారు, దాంట్లో సగం మీరు ఈ 2 ఏళ్లలో చేసినట్టు బేరీజ్ చేసుకోవాలన్నా? వాళ్ళు పెట్టిన పథకాలను అరకొరగా అమలు చేస్తున్నట్టు బేరీజ్ చేసుకోవాలన్నా? షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మికి స్టే ఇచ్చింది ఏది ప్రభుత్వం కరెక్ట్గా దాని మీద చట్టం వాళ్ళు ఏదో చేసిరు అయిపోయి మరి తర్వాత మనం వచ్చినామంటే దాన్ని సరిదిద్దలే అని బేరీజ్ చేసుకోవాలన్నా? రైతు బంధు బ్రహ్మాండంగా చేస్తున్నారని బేరీజ్ చేసుకోవాలన్నా? దేంట్లో బేరీజ్ చేసుకోవాలి? 2 ఏళ్ల పాలనలో ఏం అవినీతి బయటికి తీసి ఆ అక్రమార్కులను అరెస్ట్ చేసినట్టు బేరీజ్ వేసుకోవాలి? కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్టుంది వీళ్ళ కథ. ఎట్లుందంటే కబ్జాదారులది, కబ్జాలకు కాదేది అనర్హం. ఇక ఎవరిదైనా లేదు, మనుషులదైనా లేదు, దేవుడిదైనా లేదు, కళ్ళకు కనబడితే పాపం కబ్జా చేయడం, దాన్ని ఏదో ఒకటి సైట్ రాక్ పట్టియడం, రిజిస్ట్రేషన్ వేరేటోనికి అంటగట్టడం కథ.